భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ కోల్కతా అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో పరిసర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. కోల్కతా నుంచి ముంబై వెళ్తున్న ఇండిగో విమానంలో బాంబు అమర్చినట్లు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. ఆ విమానం కొద్ది నిమిషాల్లోనే టేకాఫ్ కావాల్సింది. అప్రమత్తమైన అధికారులు వెంటనే అందులోని ప్రయాణికులు లగేజ్ని కిందకి దింపేశారు. విమానాన్ని ఐసోలేషన్ బేలోకి తీసుకువెళ్లి తనిఖీ చేశారు. అనుమానాస్పద వస్తువులేవి కనిపించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. కోల్కతా విమానాశ్రయం నుంచి ఇండిగో విమానం మధ్యాహ్నం 1:30 గంటలకు బయలుదేరి సాయంత్రం 4:20 ముంబై చేరాల్సింది. మొత్తం 195 మంది చెక్ ఇన్ అయిన తర్వాత బాంబు బెదిరింపు ఫోన్ కాల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎయిర్పోర్ట్ పరిసరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్స్, సెక్యూరిటీ ఫోర్స్ ఎయిర్పోర్ట్లో అణువణువు గాలించారు. విమానాశ్రయం దగ్గర సిఐఎస్ఎఫ్ బలగాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత ఇలా బాంబు బెదిరింపులు రావడం ఇది రెండోసారి. చండీగఢ్ నుంచి ముంబై వస్తున్న ఇండిగో విమానంలో బాంబు అమర్చినట్లు మే 6న ముంబై విమానాశ్రయానికి ఫోన్ చేసి బెదిరించాడు. ఇది రెండోది. ఈ రెండు ఫేక్ కాల్స్ అని తేలాయి.